చరిత్ర పట్ల కొంత తెలవడం తెలుసుకోవడం తప్పని నేను అంటలేను, కానీ చెప్పేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. అందుకే నేను ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో గాంధీ భవన్ మీడియా ద్వారా అనేక సార్లు పరమాలు మేము చెప్తూనే ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఆ కుటుంబం ఆస్తి, వాళ్ళకున్న ఆస్తులు దారాదత్తం చేసిరు. దేశ ప్రజల కోసము ప్రాణ త్యాగాలు చేసిరు. ప్రధానమంత్రులుగా ఉండి అనేక దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల ఆహార భద్రత, దేశ ప్రజల రక్షణ భద్రత, దేశ ప్రజల తరతరాల భవిష్యత్తు భద్రత, ఇన్ని భద్రతలతో కూడుకున్న పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. అయినా బీజేపీ నాయకత్వం ఎప్పుడు బురదలుతూనే ఉన్నది. ఎన్ని చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, త్యాగాల చరిత్ర లేని బీజేపీ, త్యాగాల చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబము, ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము మీద వాళ్ళు ఏదో రకంగా బురదలుతూనే ఉన్నారు. ఇది చాలా బాధ అనిపిస్తున్నది, బాధాకరమైన అంశం. ఈరోజు పరిపాలిస్తున్న బీజేపీ ఎంపీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఆనాడు స్వాతంత్రంలో వాళ్ళది జీరో కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ లేదు. జీరో. ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా లేదా బీజేపీ ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ల వాళ్ళ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వారి త్యాగాలు, వాళ్ళ ఆస్తుల త్యాగము వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అయినా కొంత రాజకీయ స్వలాభం కోసము, రాజకీయ వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు జీవించడానికి, వాళ్ళు రాజకీయంగా బతకడానికి ఈరోజు సోనియా గాంధీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ధర్మం అంటారు, వేదాలు మాట్లాడతారు, శాస్త్రాలు మాట్లాడతారు బీజేపీ నాయకులు. ధర్మం గురించి బాగా గొప్పగా మాట్లాడుతారు మాటలు వీళ్ళు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులారా, శాస్త్రాలు చెప్పే బీజేపీ నాయకులారా, హిందూ సాంప్రదాయము గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్న బీజేపీ నాయకులారా, మీకు తెలియదా వారసత్వాలు ఎట్లుంటాయో? ఈ భారతదేశము మన యొక్క సాంప్రదాయము, భర్త ఒక కులము, భార్య ఒక కులము. భర్త ఒక కులం అయితే భార్య ఏ కులమైనా సరే, ఒక ఆడ కూతురు, ఒక ఆడ మనిషి, ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె ఏ కులమైనా భర్త కులమే అవుతుంది. ఇది చరిత్ర. ఈ జ్ఞానము కూడా వీళ్ళకు లేదు. ఏం మనుషులా వీళ్ళు? వీళ్ళ జ్ఞానాలు ఏ మనుషులు వీళ్ళు? అంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఆనాటి నుంచి వాళ్ళు చాలా సందర్భాలు చెప్పిన వారిది